భారత్, ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మన బ్యాట్స్మెన్ ఒక్కరైనా క్రీజ్లో నిలబడలేకపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో మిగతా బ్యాటర్లు కూడా ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. దీంతో భారత్ సిరీస్లో 0-1 తేడాతో వెనుకబడింది. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరగబోయే రెండో వన్డేలో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓడిపోతే సిరీస్ పోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ మన టీంకి డూ ఆర్ డై పరిస్థితి. అడిలైడ్ ఓవల్ పిచ్ గత కొన్ని రోజులుగా వర్షం కారణంగా కొంచెం మాయిశ్చర్తో ఉంది. అంటే ఈ మ్యాచ్లో పేస్ బౌలర్లకు మంచి సహకారం లభించబోతోంది. బంతి బాగా స్వింగ్ అవుతుంది, సీమ్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడకపోతే మరో కష్టసమయం ఎదురవుతుంది. ఈ పిచ్ మీద బ్యాక్ ఆఫ్ లెంత్ బంతులు వేస్తే బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల ఈజీగా బంతి బయటికి వెళ్తుంది. అందుకే ఈ మ్యాచ్లో ఫుల్లర్ లెంత్ వేసిన బౌలర్కే ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అంటే లెంత్ కరెక్ట్ అయితే గెలుపు దగ్గరే అన్నమాట. గత రికార్డ్స్ కూడా మనకు క్లూ ఇస్తున్నాయి. అడిలైడ్ ఓవల్లో ఇప్పటివరకు మొత్తం 87 వన్డేలు జరిగాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 46 మ్యాచ్లు గెలిచాయి. కానీ చివరి 5 మ్యాచ్ల్లో మాత్రం చేసిన జట్టే గెలిచింది. అంటే టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవడమే బెస్ట్ ఆప్షన్. చేజింగ్కి ఇక్కడ పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ వైపు విరాట్ కోహ్లీకి ఈ గ్రౌండ్ అంటే బాగా నచ్చినది. ఈ పిచ్పై 5 సెంచరీలు కొట్టి 900కి పైగా రన్స్ సాధించాడు. అందుకే ఫ్యాన్స్ చెబుతున్నారు, కోహ్లీ స్కోర్ చేయడం అంటే టీమిండియాకు గెలుపు సిగ్నల్ ఇచ్చినట్టే అని. రోహిత్ శర్మ గత మ్యాచ్లో తక్కువ పరుగులకే అవుటైనా అతని అనుభవం టీంకి చాలా అవసరం. ఈసారి ఫామ్లోకి వస్తే ఇండియా టాప్ ఆర్డర్ బలపడుతుంది. ఇక ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్కి ఇది పెద్ద పరీక్ష. సిరీస్లో నిలబడాలంటే అతని బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డ్ ప్లేస్మెంట్, బౌలింగ్ రొటేషన్ కూడా కీలకం కానుంది. ఓపెనర్స్ స్ట్రాంగ్ స్టార్ట్ ఇస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు సెట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. బౌలింగ్ వైపు చూస్తే మొదటి మ్యాచ్లో మన బౌలర్ల పనితీరు నిరాశ కలిగించింది. ప్రసిద్ధ్ కృష్ణ బదులు హర్షిత్ రాణాకి అవకాశం ఇచ్చారు. కానీ అతను తన 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 27 పరుగులు ఇచ్చాడు. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. హర్షిత్ రాణా కేవలం గంభీర్ కోచ్ కాబట్టి టీంలో ఉన్నాడు, ఇంకా ఛాన్స్ ఇస్తే ఆస్ట్రేలియా మరోసారి పరుగులతో ముంచెత్తుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందుకే చాలామంది ఫ్యాన్స్ రాణాని బెంచ్లో పెట్టి ప్రసిద్ధ్ కృష్ణాకి ఛాన్స్ ఇవ్వాలి అంటున్నారు. స్పిన్ సెక్షన్లో కూడా చర్చలు వేడెక్కుతున్నాయి. మొదటి మ్యాచ్లో టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఆడింది. అదే పెద్ద తప్పిదం అయ్యిందని నిపుణులు చెబుతున్నారు. కుల్దీప్ యాదవ్ జట్టులో ఉన్న బెంచ్కే పరిమితం చేశారు. ఇప్పుడు రెండో వన్డేలో తప్పక కుల్దీప్ని తీసుకోవాలి అన్న ఒత్తిడి పెరుగుతోంది. స్పిన్నర్ లేకుండా ఆడితే మధ్య ఓవర్లలో వికెట్లు దొరకడం చాలా కష్టం. అదే మళ్లీ రిపీట్ అయితే ఆస్ట్రేలియా సులువుగా పెద్ద స్కోర్ చేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఇది మన టీమిండియాకు సిరీస్లో తిరిగి నిలబడే అవకాశం. కోహ్లీ ఫామ్లోకి రావాలి, రోహిత్ కూడా బాగా రానివ్వాలి, కెప్టెన్ గిల్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి, బౌలర్లు ప్లాన్తో బౌలింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే భారత్ గెలుపు సాధ్యమవుతుంది. అడిలైడ్ ఓవల్లో మన జట్టు చరిత్ర బాగానే ఉన్నా ఈ మ్యాచ్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం చూపించాలి. ఇక ప్రశ్న ఒక్కటే, టీమిండియా రివెంజ్ తీరుస్తుందా? లేక ఆస్ట్రేలియా సిరీస్ సీల్ చేస్తుందా? జవాబు రేపటి మ్యాచ్లో తెలుస్తుంది. జై హింద్.